ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త. 28 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తాస్ గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్లో తేదీ 11/8/2024 ఆదివారం నాడు గొప్ప ప్రారంభం. గుప్తాస్ గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా 916 బంగారు నగల తరుగుపై 30% భారీ తగ్గింపు. అంతేకాదండోయ్, ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై 1000 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం. ఈ ఆఫర్ ఆగస్టు 20 వరకు మాత్రమే. గుప్తాస్ గోల్డ్ హౌస్, కర్నూల్ రోడ్, ఒంగోలు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో సెమీస్ లో స్పెయిన్ పై ఘన విజయం సాధించి కాంస్య పథకం సాధించిన భారత హాకీ జట్టుకు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మేళ తాళాలతో, పూల జల్లులతో క్రీడాభిమానులు, క్రీడాశాఖ అధికారులు భారత హాకీ జట్టుకు అపూర్వ రీతిన స్వాగతం పలికారు. సెమీస్ లో జర్మనీ చేతిలో ఓటమి మిగిల్చిన నిరాశ నుంచి తేరుకుంటూ భారతదేశాన్ని సంతోషంలో ముంచెత్తుతూ పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకున్న భారత జట్టు మరోసారి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. సర్వశక్తులు ఒడ్డి పోరాడిన భారత జట్టు ఒత్తిడిని అధిగమిస్తూ ఆఖరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ కాంస్య పథకాన్ని సాధించింది. ఎన్నో అద్భుత సేవలతో భారత్ను ఇక్కడి దాకా తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన శ్రీజేష్ కెరీర్లో తన ఆఖరి మ్యాచ్లోనూ అదే పోరాట పటిమను ప్రదర్శిస్తూ గోడలా నిలిచాడు. ఆఖర్లో అటాకింగ్ గేమ్తో విరుచుకుపడ్డ ప్రత్యర్థిని భారత రక్షణ శ్రేణి నిలువరించిన విధానం అదుర్సనిపించింది. ఒలింపిక్స్ లో వరుసగా పతాకాలు నెగటం 52 ఏళ్లలో భారత్ కు ఇదే తొలిసారి కావటం విశేషం. पूरे इंडिया को करेंगे कि जितना आप लोगों ने सबने प्यार दिया है हमें, वो हमारे लिए बहुत इम्पोर्टेंट है और ये स्पोर्ट आपकी हमेशा हमारे साथ रहे, यही उम्मीद करते हैं. आई थिंक काफ़ी इमोशनल मोमेंट था उनके लिए भी, और क्योंकि इतना समय उन्होंने जो हॉकी को दिया है, टीम को दिया है, आई थिंक वो बहुत बड़ी बात है. एंड लास्ट मैच खेलना और मेडल के साथ फिनिश करना, इससे बड़ी बात उनके लिए भी कोई नहीं है. तो हमारा यही था कि उन जो वो जा रहे हैं तो उनको अच्छे से भेजें, मेडल के साथ भेजें, और हम बहुत खुश हैं उनके लिए. बट ऑफ कोर्स अभी वो रिटायरमेंट दे चुके हैं, बट वो हमेशा हमारे साथ रहेंगे. नहीं, बिल्कुल सर. आई थिंक जो सपोर्ट मिल रही है स्पोर्ट्स को और सभी गेम्स को, आई थिंक वो बहुत इंपॉर्टेंट है. रियली वांट टू थैंक गवर्नमेंट ऑफ इंडिया, हमारे साई बेंगलोर, और आई थिंक साई के एंड जो हमारी ओडिशा गवर्नमेंट है एंड हमारी हॉकी इंडिया. आई थिंक इनकी बहुत बड़ी सपोर्ट है हमें, और एज ए प्लेयर सबको यही होता है कि आपको सब सपोर्ट मिले, जो आपकी रिक्वायरमेंट हो आपकी पूरी हो. तो आई थिंक वो हमें मिली है, और आई रियली वांट टू थैंक. 2028 में आपको ओलंपिक में बहुत खुश हैं और बहुत प्राउड हैं, क्योंकि हॉकी के लिए बहुत बड़ी बात है, और जितना प्यार अब मिल रहा है हॉकी को, और ये रिस्पॉन्सिबिलिटी हमारी डबल करता है. और हम भी कोशिश करेंगे कि जब भी मैदान में जाएं और देश के लिए मेडल लेके आएं.